టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రుషికొండ ప్యాలెస్ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రుషికొండ ప్యాలెస్ను ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందనే దానిపై అప్పట్లో విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ చర్చ కాస్త సద్దుమణిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ వందల కోట్లతో నిర్మించినటువంటి రుషికొండ ప్యాలెస్ గురించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే ఈ ఏడాదిన్నర తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా రుషికొండ ప్యాలెస్ సందర్శించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదిలా ఉండగానే తాజాగా టీడీపీ మాజీ నేత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రుషికొండ ప్యాలెస్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ ప్యాలెస్ను మెంటల్ ఆసుపత్రిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్యాలెస్ను మానసిక వైద్యశాలగా మార్చాలని సలహా ఇచ్చారు. దేశంలో ఎక్కడైనా ఏ దేశమైనా జరగలేదు. అది ఒక పిచ్చి హాస్పిటల్ చేస్తే ఏదైతే దానివల్ల మీకు 600-700 కోట్ల పెట్టుబడిలో రిటర్న్ ఎప్పుడు రాదు. దౌర్భాగ్యులు కట్టాలి. గోవా గవర్నర్గా నియమితులైన అనంతరం విశాఖకు వచ్చిన అశోక్ గజపతిరాజును క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుషికొండ ప్యాలెస్ ఏమి చేస్తే బాగుంటుంది అని ప్రభుత్వం ప్రజాభిప్రాయం అడుగుతోంది కాబట్టి నేను ఉచిత సలహా ఇస్తున్నాను. అక్కడ ఎవరినీ బస చేయమన్నా నిద్ర కూడా పట్టదు. అందుకే పిచ్చి ఆసుపత్రిగా మార్చాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుంది. గతంలో ఏడీబీ ప్రపంచ బ్యాంకు రుణాలే ఉండేవి. ఇప్పుడు కొత్త తాకట్టులు వచ్చాయి. వాటి నుంచి ఈ ప్రభుత్వాలు ఎలా బయటపడతాయో తెలియట్లేదు. భారత్ను ఎవరు నెట్టలేరు. ప్రతి ఒక్కరూ అహాన్ని నియంత్రించుకోవాలి. అలాగని సన్యాసులుగా మారాలని చెప్పట్లేదు. భావితరాలకు మంచి దేశాన్ని ఇవ్వాలనేదే నా అభిమతమని అశోక్ గజపతిరాజు అన్నారు. మన ఉత్తర కోస్తా జిల్లా సుజలో స్రవంతి పూర్తయిపోయేది. ఇప్పుడు మనకు ఒక ప్యాలెస్ మిగిలింది. అక్కడ విష్ణు కుమార్ రాజుని పడుకోమంటే ఆయన పడుకోలేదు. నిద్ర పట్టదు. నీకు తెలుసు, డేస్ ఆఫ్ ప్యాలెసెస్ ఆర్ లాంగ్ ఓవర్. అయితే ఏం చెయ్యాలని ప్రభుత్వమో ఏదో ప్రజా అభిప్రాయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేనేదో ఒక ఉచిత సలహా ఇచ్చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇలాంటి కట్టడాలు స్వతంత్ర దేశంలో ఎక్కడైనా ఏ దేశమైనా జరగలేదు. అది ఒక పిచ్చి హాస్పిటల్ చేస్తే ఏదైతే దానివల్ల మీకు 600-700 కోట్ల పెట్టుబడిలో రిటర్న్ ఎప్పుడు రాదు. దౌర్భాగ్యులు కట్టాలి. సుప్రీంకోర్టు నుంచి అన్ని కోర్ట్స్కి అఫిడవిట్స్ కూడా ఇచ్చారు. అట్లీస్ట్ దుర్భాగ్యులకైనా సముద్రగాలు తగులుతుంది. ఆ దుర్భాగ్యుల్లో ఒకరు అనుకోవచ్చు, ఆయన నెపోలియన్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఒకరు గత జరిగిన సైకో ముఖ్యమంత్రి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో మనకి నేను ఉచిత సలహా ఇచ్చాను. మీరు స్వీకరిస్తారా లేదా అది మీ ఇష్టం. కానీ దానివల్ల మీకు రిటర్న్స్ రూపాయల్లో వస్తుంది అనుకుంటే తప్పాటి. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. టీడీపీ ప్రభుత్వానికి కూడా పిచ్చి పట్టి ఉంటుంది, అందుకే ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయన అభివర్ణించారు. ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. అంటే గతంలో కూడా విశాఖలో మెంటల్ హాస్పిటల్ ఉండే అనుకుంటా ఉంది. మరి దాన్ని అక్కడైతే బాగుంటుంది మెంటల్ వాళ్ళకని అనుకున్నాడేమో. మరి ఈ ప్రభుత్వం అట్లా నిర్ణయం చేస్తే ఈ గవర్నమెంట్కి కూడా మెంటల్ వచ్చిందని అనుకుంటారు. మరోవైపు ప్రజా సంఘాల నేతలు కూడా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులే ఉంటూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి అని ఆయన వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. చాలా అన్యాయమైన మాట అండి ఇది. ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా విశేషమైన అనుభవం ఉన్నటువంటి ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు 540 కోట్లు ఖర్చు పెట్టి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ అన్యాయంగా కట్టిందని గగ్గోలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు తీరా ఈయన ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఈ 500 కోట్ల 40 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి రుషికొండ ప్యాలెస్ని మానసిక హాస్పిటల్గా తయారు చేయడం అని అంటే ఇంతకన్నా అన్యాయం మరవట్లేదు. అసలు దాన్ని ఏ సైన్స్ మ్యూజియము విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరికీ ఉపయోగపడేటట్లు ఎలాగా వినియోగం తేవాలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకుండా పిచ్చాసుపత్రికి పనికిమాల దానికి ఉపయోగించడం అనేది దుర్మార్గం. ఇది తీవ్రంగా అయిపోయినట్టు మేము ఖండిస్తున్నాం. మేము డిమాండ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించకుండా, డ్యాన్స్ వేయకుండా ఈ 540 కోట్లు వైసీపీ కట్టినా, తెలుగుదేశం కట్టినా, చంద్రబాబు నాయుడు గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో ఇంట్లోంచి తెచ్చిన కట్టిన డబ్బు కాదు ఇది. ప్రజల పన్నులతో కట్టినటువంటి ప్రజల డబ్బు.
దీన్ని ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ప్రజా ఉపయోగార్థం ఉపయోగించాల్సిందిగా 25 లక్షల జనాభా కలిగిన విశాఖ జిల్లా తరపున, ఉత్తరాంధ్ర తరపున, సిపిఐ తరపున మేము డిమాండ్ చేస్తాం. ఇదే అంశంపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు రవికుమార్ ఉన్నారు మనతోటి. సో చెప్పండి, ఇప్పుడు ఈ గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఒకటండి, ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని విధంగానే ఉండాలి. అదే సందర్భంలో రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం సరికాదు. ఎందుకంటే చాలా హుందాతో కూడినటువంటి పదవి అది. ఆ పదవికి సంబంధించినంత వరకు వన్ని తెచ్చే విధంగా, అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేయాల్సినటువంటి పదవి అది. కాబట్టి ఏంటంటే అతను రీసెంట్గానే గోవాకి గవర్నర్గా వెళ్ళటం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గోవాకి గవర్నర్గా వెళ్ళారు కాబట్టి గోవాకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూడటంతో పాటు రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ విధి నిర్వహణ అన్నది మాత్రమే చేస్తే కనుక హుందాగా ఉంటుంది. అదే సందర్భంలో ప్రత్యక్షమైనటువంటి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు అన్నవి ఇవాళ అది చర్చకి దారి తీసే విధంగా అటువంటి వ్యాఖ్యలు చేయటం అన్నది సమంజసం కాదు అన్నది నా అభిప్రాయం ఒకటి. అదే సందర్భంలో ఇంకొకటి ఏంటంటే అక్కడ కట్టినటువంటి భవనాలు, గత ప్రభుత్వం ఏదైతే కట్టిందో రుషికొండ మీద కట్టినటువంటి భవనాలు, ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనమే. ప్రజాధనంతో కట్టినటువంటి కారణం ఏదైనా కావచ్చు. కొన్ని కోట్లాది రూపాయలు పెట్టి అక్కడ భవనాలు కట్టిన తర్వాత వాటిని ఏదో ఒక విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం గత ప్రభుత్వం నిర్మించిందని చెప్పి పదే పదే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయటం అన్న దాన్ని పక్కన పెట్టి వాటిని వినియోగంలో తీసుకొస్తే ఖచ్చితంగా ఆ భవనాలు అన్నవి సద్వినియోగం అవుతాయి. ఎందుకు అంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి భవనాలను అలా నిరుపయోగంగా వదిలేయటం వల్ల అవి సాధ్యమైనంత వరకు శిథిలావస్థకు చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి మరో ముఖ్యమైనటువంటి ఇంకొక ఆలోచన కూడా ప్రభుత్వం చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం అన్నది నిత్యం వివిఐపీలతోటి, అంటే అత్యంతమైనటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళతో పాటు విదేశీ ప్రతినిధులతో నిత్యం ఏంటంటే విశాఖపట్నం రావటం అన్నది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వాళ్ళకి బస ఏర్పాటుకి సంబంధించి వాళ్ళు స్టార్ హోటల్లో వాళ్ళకి బస ఏర్పాటు చేయటం, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, సదస్సులకి కూడా ఏంటంటే వాళ్ళ స్టార్ హోటల్స్లో లక్షలాది రూపాయలు బిల్లులు చెల్లిస్తూ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏర్పాటు చేస్తుంది. వీటినే చిన్న చిన్న మార్పులు చేసి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వసతి, బస ఏర్పాటు అన్నది వాటిని వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి కొన్ని లక్షల రూపాయలు అనవసరమైనటువంటి ఖర్చులు అన్నవి మిగిలేటటువంటి అవకాశం ఉంది. లేదు అంటే కనుక ఇంకొక ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయొచ్చు. అదేంటంటే ఖచ్చితంగా విశాఖపట్నానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది, ఒక విశిష్టత ఉంది. ఇక్కడికి సంబంధించి ఒక బౌద్ధం విరాజిల్లినటువంటి ఒక చారిత్రకమైనటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక చరిత్ర అన్నది ఇక్కడ విశాఖపట్నానికి ఉంది. కాబట్టి విశాఖపట్నం తాలూకా చారిత్రక ఆనవాళ్ళని భవిష్యత్ తరాలకి, భావితరాలకి తెలియజేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ కట్టినటువంటి ఏదైతే భవన సముదాయం ఉందో వాటిని అన్నింటినీ కూడా ఒక మ్యూజియంగా మార్చి అక్కడ ఆ మ్యూజియంలో విశాఖపట్నం చారిత్రక ఆనవాళ్ళన్నింటినీ కూడా భద్రపరిస్తే కనుక ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి విశాఖ చరిత్రను తెలియజేసేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచనలు చేయాలి తప్పితే కేవలం ఏంటంటే ఒక అంశాన్ని కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలకే ప్రాధాన్యత ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనంతో కట్టినటువంటి ఆ భవనాలని నిరుపయోగంగా వదిలేయటం, దాన్ని శిథిలావస్థకి చేరుకునే దశకి తీసుకురావటం అనేది ఏ మేరకు కూడా సరికాదు. ఇది నా కారణం ఏదైనప్పటికీ కూడా ఏదైతే ప్రజాధనంతో దాన్ని నిర్మించారో దాన్ని ప్రజల కోసం చెప్పి ఏదో విధంగా వినియోగించాలి. అయితే ఇప్పుడు తాజాగా గోవా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమే. ఎందుకంటే దీన్ని అందరూ కూడా హర్షించట్లేదు. ఇటువంటి ప్రజా సంఘాలు, ఇటు వామపక్ష నేతలు, ఇంకా సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటే ఈ విధంగా చేయడం అనేది. కనుక ఇప్పుడు దీనిపై ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 7.5 అయింది, కానీ ఇప్పటికీ కూడా భవనం పూర్తయింది, కానీ ఇప్పటివరకు దాన్ని ఏ విధంగా కూడా వినియోగంలో తీసుకురావట్లేదు. కనుక ఇప్పటికైనా సరే దాన్ని ప్రజల కోసం ఏదైనా మంచి ఆలోచనతో దాన్ని ప్రారంభించుకుంటే బాగుంటుందని చెప్పి అంతా కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.